హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 7th and 8th జూన్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సీజీఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సురహా తాల్ జయప్రకాష్ నారాయణ పక్షుల అభయారణ్యం. ఉత్తరప్రదేశ్లోని బల్గియా జిల్లాలో ఉన్న ఈ సరస్సు భారతదేశం యొక్క 100వ రామర్ సైట్గా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2026లో ప్రకటించబడింది. సురహా తాల్ గంగా, సరయూ నదుల మధ్య ఏర్పడిన సహజ సరస్సు. దీనివల్ల పక్షుల ముఖ్య విశ్రాంతి స్థలం ఉంటుంది. ఇందువల్ల భారత్ ఆసియా అత్యధిక రామర్ సైట్లను కలిగిన దేశంగా నిలిచింది. మయన్మార్ అధ్యక్షుడి భారత పర్యటన. మయన్మార్ అధ్యక్షుడు ఉమిన్ ఆంగ్ హెంగ్ మే 30 జూన్ 3 వరకు భారతదేశానికి అధికారిక పర్యటన చేశారు. బోధ్గయాలో మహాబోధి దేవాలయంలో ప్రార్థనలు చేసి ఢిల్లీలోని ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యాపార, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి సమావేశాలు జరిగాయి. జూన్ 2026లో భారతదేశం ప్రపంచ మార్కెట్ క్యాప్ రంగంలో 7వ స్థానానికి తగ్గింది. దక్షిణ కొరియా $5.01 ట్రిలియన్ మార్కెట్ విలువతో 6వ స్థానానికి ఎగబాకింది. భారత్ మార్కెట్ $4.84 ట్రిలియన్గా ఉంది. విదేశీ నివేశాల తగ్గుదల, తక్కువ ఆదాయ వృద్ధి మరియు ఏఐ స్టాక్స్తో పాలుపంచుకోవడం ప్రధాన కారణాలు. అమెరికా, చైనా, జపాన్ మరియు హాంకాంగ్ ప్రపంచ మార్కెట్ క్యాప్లో మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి. జూన్ 3-5, 2026లో ఆర్బీఐ తరపున 2వ ద్వైమాసిక మానిటరీ పాలసీ సమావేశం జరిగింది. రెపో రేట్ 5.25%గా ఉంది. టోటల్ స్టాన్స్ను కనుగొనబడింది. జీడీపీ వృద్ధి అంచనా 6.6%గా, ద్రవ్యోల్బణం 5.1%గా ప్రకటించింది. జూన్ 2026లో భారత ప్రభుత్వం 6 విభాగాల ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు దేశీయ తయారీని పెంచి దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు 100 ఉత్పత్తులను గుర్తించనున్నాయి. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, టెక్స్టైల్, కెమికల్స్ మరియు ఏరోస్పేస్ వంటి రంగాలపై దృష్టి సారించాయి. జూన్ 2026లో ఎన్ఎస్ఓ ప్రకారం భారత జీడీపీ వృద్ధి FY26లో 7.7%గా నమోదైంది. Q4 జనవరి టు మార్చి 2026లో వృద్ధి 7.8%కి పెరిగింది. వ్యవసాయం, తయారీ, నిర్మాణం మరియు సేవా రంగాల వృద్ధికి ప్రధాన కారణాలు. జూన్ 2026లో ఎయిర్ ఇండియా మరియు రియత్ ఎయిర్ భారత్ సౌదీ విమాన సంబంధాలను బలోపేతం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయు ద్వారా ప్రయాణికులకు ప్రీమియం సేవలు, సులభ బుకింగ్ మరియు విస్తృత కనెక్టివిటీ అందించబడుతుంది. న్యూఢిల్లీ, ముంబై మరియు రియత్ హబ్ల ద్వారా ప్రపంచ స్థాయి విమాన సంబంధాలు పెరుగుతాయి. నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రగ్యానంద మొదటి భారతీయ విజేతగా నిలిచాడు. అతను జర్మనీకి చెందిన విన్సెంట్ కేమర్ను తుది రౌండ్లో ఓడించాడు. కజకిస్తాన్కు చెందిన గ్రాండ్ మాస్టర్ బిబిసారా అబ్సోబాయోవా మహిళ టైటిల్ను గెలుచుకుంది. జూన్ 2026లో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం యూఎన్డీపీతో పర్యావరణ సుస్థిర మరియు వాతావరణ ప్రతిఘటన అభివృద్ధి కోసం ఎంఓయు కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం హిమాలయ పర్యావరణాన్ని రక్షిస్తూ సుస్థిర జీవనోపాధులను ప్రోత్సహించడమే లక్ష్యం. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, వ్యర్థ నిర్వహణ, జీవ వైవిధ్య రక్షణ మరియు సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. 9th జూన్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.